కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తిప్పర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్, డీసీసీ అధికార ప్రతినిధి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్, డీసీసీ అధికార ప్రతినిధి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం పొందిన తర్వాత కూడా దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించిందని డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనమైన పరిస్థితులలో ఉన్న స్థితి నుండి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కృషి చేశారు. నెహ్రూ అనంతరం శాస్త్రి, ఉక్కు మనిషి ఇందిరాగాంధీ దేశ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేశారు. యువ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చారు. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశాన్ని ఆర్థిక మాంద్యం నుండి గట్టెక్కించారు. ఈ రోజు పేద ప్రజల ఆహార భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటానికి నడుం బిగించింది. ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్న పనికి ఆహార పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఒక్కొక్కరికి పిలుపునిచ్చారు. ఈనాటి కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, మాజీ సర్పంచులు జాకటి మోషా, రొట్టెల రమేష్, మాజీ ఎంపీటీసీలు కిన్నెర అంజీ, పల్లె ఎల్లయ్య, వార్డు మెంబర్లు తుమ్మల నాగరాజు, వంగూరి కిరణ్, కిన్నెర రవి, నూకల సైదులు, చింతకుంట్ల మధు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆదిమూలం ప్రశాంత్, కుక్కల రమేష్ రెడ్డి, జాకెట్ భాస్కర్, గుండెబోయిన సైదులు, జావేద్, గౌస్, బాబర్, వంగూరి కిరణ్, చెరువుపల్లి రాము, సుమన్, లవిశెట్టి రవి, ఊదరి రవి తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి రెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. जिंदाबाद जिंदाबाद. जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత సర్పంచ్ రజిత సుధీర్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ భారత రాజకీయ రంగంలో స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతరం కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ, మనకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రానంతరం భారతదేశం కనీసం ఏ చిన్న వస్తువు కూడా ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితిలో నెహ్రూ గారి నాయకత్వంలో ఆధునిక భారతదేశాన్ని నిర్మించుకోవడం జరిగింది. నెహ్రూ తర్వాత ఉక్కు మహిళ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు అందరూ దిగ్గజ ప్రధానులు భారతదేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడ్డ వాళ్ళే. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో బీజేపీ పార్టీ అంటుంది భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చిందని. ఇప్పుడు బీజేపీ పార్టీ అమ్ముకు దొబ్బుతున్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది. అప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం పోరాడింది, స్వాతంత్రం హక్కులు తెచ్చింది. ఇప్పుడు ఈరోజు మతతత్వ బీజేపీ పార్టీ క్రమక్రమంగా భారతీయ పౌరుల యొక్క హక్కులను మత ఎజెండా ద్వారా, తమ రహస్య ఎజెండా ద్వారా హక్కులను లాక్కోవడానికి చూస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ముఖ్యమైనది సమస్య ఏంటంటే, యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ ఆలోచనల మేరకు ప్రవేశపెట్టినటువంటి మన్రేగా, అంటే
జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజుల పని కల్పించింది, పని హక్కు కల్పించింది. ఇప్పుడు దాని పేరు మార్చి రామ్జీ అని ఒక పేరు పెట్టి మొత్తం ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి పని హక్కును లాక్కోవాలని మోడీ గారు చూస్తున్నారు. మళ్ళీ ఒక స్వాతంత్ర సమరం లాంటిది కాంగ్రెస్ పార్టీ చేపట్టాలి. సిడబ్ల్యూసి ఆ కార్యక్రమాన్ని తీసుకుంది. గ్రామ గ్రామాన ఉపాధి హామీ కూలీలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం చాటింపు వేయాలి, అందరినీ జాగరూకత చేయాలి, ఈ కుట్రను మనం తిప్పికొట్టాలి. మరి ఒకసారి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం.